పైగా ఇండస్ట్రీలో ఉంటున్న రాని గుర్తింపు సిద్ధు జొన్నలగడ్డకు డీజే టిల్లు తీసుకొచ్చింది. ఆ క్రేజ్ ను అలానే కాపాడుకోవడానికి సిద్ధు కాస్త ఎక్కువే కష్టపడుతున్నాడు. ఎంత లేట్ అయినా సరే టిల్లు స్క్వేర్ కు బెస్ట్ అవుట్పుట్ తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 29న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ముందు నుంచి ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ అయ్యాక బిజినెస్ లెక్కలు తారుమారయ్యాయి. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్లు టిల్లు స్క్వేర్ హక్కుల కోసం ఎగబడుతున్నారట. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం టిల్లు స్క్వేర్ సినిమాకు 28 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఆచార్య నిర్మాత నిరంజన్ రెడ్డి టిల్లు స్క్వేర్ హక్కులను కొనుగోలు చేశాడట. డీజే టిల్లు సినిమాకు అప్పుడు కేవలం 9 కోట్ల బిజినెస్ జరిగింది. ఫైనల్ రన్ లో 30 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. అయితే టిల్లు స్క్వేర్ కు కేవలం బిజినెస్ 28 కోట్లంటే మామూలు విషయం కాదు. ఇందులో నైజాం హక్కులే 10 కోట్లట. ఇప్పుడున్న హైప్ కు సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల బాట పట్టే ఛాన్స్ ఉంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకుడు. తొలి పార్ట్ తీసిన విమల్ కృష్ణతో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో రెండో పార్ట్ కోసం అద్భుతం సినిమా దర్శకుడు మల్లిక్ రామ్ ను తీసుకొచ్చారు. ఇక సెకండ్ పార్ట్ కు కూడా సిద్ధునే స్వయంగా కథ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇక మొన్న రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ ట్రైలర్ ఆహా ఓహో అన్న రేంజ్ లో లేదు, కానీ యూత్ కు మంచి టైం పాస్ ఎంటర్టైనర్ అయ్యేలా కనిపించింది. మరీ ముఖ్యంగా అనుపమతో ఘాటైన ముద్దులు, గ్లామరస్ అందాలు ట్రైలర్ కు మిలియన్లలో వ్యూస్ ను తెచ్చిపెడుతున్నాయి. తొలి పార్ట్ ను ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి టిల్లు స్క్వేర్ ను షురూ చేయబోతుందని ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది.